కానీ ఆయన మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ప్రభువా వారి మీద ఏ పాపం పోయటమో అని గొప్ప శబ్దంతో పలికెను. అపోస్తులు 7:58-60లో ఈ మాట ఉంది. అలాగే పౌలు ఉన్నాడు. పౌలు క్షమాగుణం కలిగిన పౌలు, యేసుక్రీస్తుని అక్షరాలు అనుసరించే పౌలు, ఆయన కూడా ఒక హతసాక్షిగా మిగిలాడు. అలా మిమ్మల్ని హింసించే వారిని దీవించుడు కానీ శపించవద్దు అని పౌలు చెప్తాడు రోమా 12:4లో. ఇక్కడ అలా చూసుకుంటే యేసుక్రీస్తు శిష్యులు కూడా కొంతమంది హతసాక్షులుగా మిగిలారు. పేతురు ఉన్నారు. పేతుర్ని తలకిందలుగా వేలారా చేసి హత్య చేయబడ్డాడు. ఆయన ఒక హతసాక్షి. తోమా ఉన్నాడు. మన తెలంగాణలో తమిళనాడులో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నారు. తమిళనాడు కూడా పరిచర్య చేస్తూ తోమా పరిచర్య చేసుకుండగా ఒక టెంపుల్లో పూజారి సోలంతో పొడిచి వెనకాలే ఆయన్ని హత్య చేశారు. ఆయన కూడా ఒక హతసాక్షిగా ఉన్నారు. ఆయన శిష్యులు ఒకరు కాదు, ఆయన శిష్యులు చాలా మంది హతసాక్షులుగా మిగిలారు. కొంతమందిని ఎక్స్ ఆకారంలో సిలువ వేశారు, కొంతమంది శరీరం చీల్చి హత్య చేశారు. అలా ఒకరి కాదు, చాలా మంది ఉన్నారు. ఆయన శిష్యులందరూ హతసాక్షులుగానే ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు క్షమించమని వాళ్ళు కూడా యేసుక్రీస్తుని క్షమించే విధంగా ఉన్నారు. మత్తయి 6:12లో ఒక మాట ఉంది, నువ్వు 7 సార్లు కాదు 77 సార్లు నువ్వు తప్పు చేసినా నేను నిన్ను క్షమిస్తాను అని బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. దేవుడు క్షమించిన ప్రకారం మీరు నవ్వునవ్వును క్షమించుకోండి అని ఎఫెసీ 4:32లో యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు. అందుకే యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు ఫస్ట్గా ఓ గాడ్ ఫర్గివ్ మీ అని తన తండ్రిని అడుగుతాడు. తండ్రి అని మొదటిగా పిలిచినప్పుడు అసలు తండ్రి అనే పదం దాదాపు మన సువార్తలో 150 సార్లు కనబడుతుంది. ప్రార్థనతో తన తండ్రిని పిలిచాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ప్రభువు ఆనందంతో పలికాడు తండ్రి అని. లోక 10:21లో ఈ మాట ఉంది. అదేవిధంగా లాజరు చనిపోయినప్పుడు దుఃఖంతో కన్నీళ్లు విడిచి దేవుణ్ణి స్తుతించాడు. యోహాను 11:41లో ఈ మాట ఉంది తండ్రి అని. అలాగే యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు మొదటి మాటగా తండ్రి అని ప్రస్తావించారు, ఆఖరి మాటగా తండ్రి నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను అని తండ్రిని ప్రస్తావించాడు. అంతేకాదు ఆయన మీద కక్ష కట్టి కొంతమంది ఆయన్ని సిలువ వేశారు. పుట్టి గుడ్డి వాళ్ళకి ఆయన చూపు దయచేశారు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళను దయచేశారు, చనిపోయిన వాళ్ళని లేవలెత్తారు, రోగులను స్వస్థపరిచారు. ఇలాగా ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసిన యేసుక్రీస్తుని యూదులు కక్ష కట్టి రోమ ప్రభుత్వానికి చెప్పి ఆయన్ని శిక్షించారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత పిలాతు ఏం చేయలేకపోయాడు. శిష్యులు భయపడి పారిపోయారు. అప్పుడు యేసుని సిలువ వేసి తీసుకొని వెళ్ళే మార్గాన్ని సిలువ మార్గం లేదా దుఃఖ మార్గం అని అంటారు. ఆ మార్గంలో యేసుని పిలాతు దగ్గర తీసుకొని వెళ్తే పిలాతు యేసుక్రీస్తు నిర్దోషాన్ని తెలిసిన ఆయనకి శిక్ష వేయమని చెప్తారు. అక్కడి నుంచి యేసు ప్రభుని సిలువ ఎత్తుకొని కలవరిగిరికి వెళ్ళే సమయంలో ఆ సమయంలో వెళ్ళే మార్గాన్ని 14 స్థానాలలో ప్రార్థనా స్థలాలుగా గుర్తించారు. ఆ 14 స్థానాలు ఏంటంటే, మొదటిది యేసుక్రీస్తు ప్రభువు ఎత్తుకున్న స్థలం, అంటే ఆయన సిలువ ఎత్తుకున్న స్థలం. తర్వాత మొదటిసారి సిలువని వేసిన స్థలం, తల్లి వేదన పడిన స్థలం, ఒక భక్తురాలు తన వస్త్రంతో యేసు ప్రభువుని మొహం అద్దిన స్థలం, ఆయన మోయలేక సిలువని పడేసిన స్థలం, అలాగే మూడోసారి కూడా ఆయన మోయలేక పడేసిన స్థానం, తర్వాత ఆయన అంగీ మీద చిట్టీలేసిన స్థానం, తర్వాత ఆయన మేకులు కొట్టిన స్థానం, లాస్ట్గా ఆయన మరణం పొందిన స్థానం. అలా 14 స్థానాలుగా గుర్తించారు. చివరిగా యేసుక్రీస్తు మరణించే సమయంలో క్షమించమని తండ్రిని వేడుకుంటారు. ఆ రోజు ఆయన ప్రార్థన చేయకుంటుంటే ఈ రోజు మనకు రక్షణ లభించేది కాదు. ఆయన సహనంతో
రోజు మనము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. అందుచేతనే క్షమించు అని ఆయన తండ్రికి ప్రార్థన చేశారు. ఎవరైతే పాపముల నిమిత్తం ఒప్పుకొని రక్షణ మార్గంలో నడుస్తారో వారికి రక్షణ లభిస్తుంది, వారికి క్షమాపణ వర్తిస్తుంది. ఈ రోజు మనం బతుకున్నామంటే ఆ రోజు యేసు మన కొరకు ప్రార్థన చేశాడు కాబట్టి మనం ఇప్పుడు బతుకున్నాం. ఆయన అంత వేదంలో ఉండి కూడా, ఆయన మరణ మంచులో ఉండి కూడా, ఆయనకి ముళ్ళ కిరీటం, తలకి ముళ్ళ కిరీటం పెట్టుకున్న, కాళ్ళకి చేతికి మేకులు కొట్టిన, పక్కలో బలపడి పొడిపించుకున్న, కొరడా దెబ్బలు తగ్గించుకున్న, ఇన్ని చేసి మరణంలో ఉన్నా కానీ ఇంకొకరైతే నన్ను క్షమించు, నన్ను కాపాడు అని అడుగుతారు. కానీ యేసుక్రీస్తు మాత్రం మన గురించి ఆలోచించి, మనం చేసిన పాపముల గురించి ఆలోచించి, ఆయన వస్త్రముల కోసం చీటీలేసిన, ఆయన మీద ఉమ్మేసిన, రాళ్ళు విసిరి కొట్టిన, ఎన్ని చేసిన ఆయన మన గురించి ఆలోచించి ఆయన శిలువలో మొట్టమొదటి మాటగా తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎదురు కనుక వెళ్ళి క్షమించము అని మొట్టమొదటి మాట యేసు ప్రభువుని ఏరుకుంటారు. ఆయన అలాగా అనుకోకుండా ఉండుంటే, మన గురించి ఆలోచించుకొని ఉండుంటే ఈరోజు మనం ఉండేవాళ్ళం కాదు. యేసు ప్రభువు శిలువలో 7 మాటలు పలికినప్పుడు ఉదయం 9 గంటల నుంచి 3 గంటల మధ్యలో 7 మాటలు పలికారు. దాంట్లో మొదటి మాట ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో పలికారు. కానీ మనం మాత్రం యేసుక్రీస్తు అనుసరించే వాళ్ళగా ఉండి ఆయన విధంగా ఎలాగ ఆయన శిష్యులు క్షమించే హృదయం కలిగి ఉన్నారో మనం కూడా క్షమించే హృదయం కలిగి ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ప్రార్థనతో ఆయన అడుగుతున్నారు తన తండ్రిని. తండ్రి అంటే ప్రేమ,